హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా హెల్దీగా అండి చక్కగా గోధుమ రవ్వ ఉంటుంది కదా, కొంచెం దొడ్డు ఉప్మా అంటారే అట్లా, ఆ ఉప్మానైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం ఇదిగోండి ఒక కప్పు నేను గోధుమ రవ్వ అయితే తీసుకుంటున్నానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసేసాను, బాండి పెట్టేసాం. బాండి పెట్టా కొంచెం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి అండి, ఇదిగోండి కొంచెం రవ్వను వేయించుకుందాం. దానికోసం ఏంటంటే కొంచెం జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా నేనైతే గీ యాడ్ చేస్తున్నాను. నూనె కూడా వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రవ్వను మనము లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, ఎక్కువ వద్దు. లైట్గా కలర్ చేంజ్ అయ్యే విధంగా అయితే మనం దీన్ని చక్కగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా ప్లేట్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం అదే బండిలో ఏం చేస్తున్నామంటే స్టవ్ ఆన్ చేసేసి చక్కగా ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ కూడా కొంచెం కొద్దిగా, ఏ ఉప్మాకైనా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసేసుకున్నాం కదండి. నేను దగ్గరగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను అనమాట. చూడండి, కొంచెం ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి ఉంటే అన్నీ కలిపి వేసేసుకోండి. అలాగే మెయిన్గా ఇందులో ఏంటంటే మనం కొంచెం లైట్గా పల్లీలు కూడా అండి వేసుకుంటున్నాము. పల్లీలు, జీడిపప్పు, ఇలా హెల్దీనే ఇది. దానికి ఇంకొంచెం హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి చక్కగా ఇవన్నీ మనము ఈ ఆయిల్ అయితే వేయించేసుకోవాలన్నమాట. అలాగే కరివేపాకు అండి. ఈ పల్లీలు, ఈ మనం వేసిన జీడిపప్పు అయితే కొంచెం వేగాలన్నమాట. ఈ తాలింపు గింజలు కూడా వేగితేనే బాగుంటుంది ఉప్మాకి. వేగిన తర్వాత ఉప్మాతో పాటు ఇవి కుక్ అవుతాయి అనమాట, అప్పుడు బాగుంటుంది. చూసారు కదా, ఇవి కొంచెం మంచిగానే వేగేసినాయి. ఇప్పుడు మనము దీనికి ఒక చిన్న సైజు ఆనియన్ అయితే నేను కట్ చేసండి. ఈ ఆనియన్ కూడా నేను వేసేస్తాను. చూడండి, చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, మీడియం సైజ్ అండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఏంటంటే ఒక 2 చిన్నగా కట్ చేస్తానండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. అన్నిటికన్నా ఈజీ బ్రేక్ఫాస్ట్ అంటే మనకి ఉప్మానే కదా, చక్కగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి ఇందులో నేను ఏంటంటే కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఈ క్యారెట్ తురుము అనేది నేను ఎప్పుడు ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటా అండి. చూడండి, వేసాక ఒక్కసారి క్యారెట్ తురుము ఎంతసేపు, అదే పీసెస్ వేస్తే ఇవన్నీ మనకి కుక్ అయ్యే వరకు టైం పడుతుందండి. ఇప్పుడు అవసరం చూడండి, చక్కగా తాలింపు అనేది వేగిపోయింది అనమాట. ఈ ఉప్మాకి ఏంటంటే, మన దొడ్డు ఉప్మాకి వాటర్ మెజర్మెంట్ ఏంటంటే కొంచెం డ్రైగా తినాలి మంచిగా అనుకున్న వాళ్ళకైతేనేమో మనం తీసుకున్న కప్పుకి, ఒక కప్పుకి 2.5 నుంచి 2 గ్లాసులు ముప్పావు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. లేదు కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం తినడానికి బాగుండాలి, ఎండాకాలం కాబట్టి మరి డ్రైనెస్ వద్దనుకుంటే కనుక 1కి మనము 3, 1 కప్ 1:3 అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నాము, ఈ కప్పుతో తీసుకున్నాం కాబట్టి దీంతో నేను 3 అయితే వేసేస్తున్నాను అనమాట. చూడండి, చూసారు కదా, వేసేసాను. ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం అండి, జస్ట్ నేను ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసేస్తున్నాను, సరిపోతుంది అనమాట. లేదంటే ఒకసారి మనం టేస్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అన్ని కూడా రోల్ బాయిల్డ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం కదా, ఈ టైంలో అనమాట. ఇదిగోండి చక్కగా ఇదైతే వాటర్ అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి అనమాట. మనం వేసిన ఉప్పు కూడా సరిపోయిందండి. నేను జస్ట్ స్పూన్తో అయితే టేస్ట్ చూసాను అనమాట. ఇప్పుడు దీనికి మనము చక్కగా ఈ ముందు పక్కన పెట్టుకున్నాం కదా ఈ గోధుమ రవ్వను అయితే యాడ్ చేసుకున్నాము. చూడండి, మామూలు ఉప్మా అయితే వెంటనే గడ్డలు అవుతూ ఉంటుందండి. దీని అయితే కొంచెం మనం వేసుకుంటూ ఉండొచ్చు. ఇలా వేసుకొని పూర్తిగా వేసేసుకొని కొంచెం కలిపేద్దామండి. ఇది కొంచెం దొడ్డు ఉప్మా కాబట్టి టైం పడుతుంది అన్నమాట కుక్ అవ్వటం కోసం. ఇవ్వండి చూసారు కదా, చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం మనం కలుపుకుంటూ ఉందామండి అడుగంటకుండా. అలాగే లాస్ట్లో ఏంటంటే అండి, నేను ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. ఏంటంటే మాడకుండా చక్కగా అది కుక్ అవ్వాలంటే సిమ్లో అయితే చక్కగా కుక్ అవుతుంది. ఇంకేదన్నా మనకి పలుకుంటే అది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారండి, ఇదిగో వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. మరి మీరు గమనించారో లేదో, కరెక్ట్గా ఇలా వేసేసుకోండి. ఇంకా లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట. కొంచెం కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది ఫినిషింగ్. అలాగే కొంచెం ఎటు క్యారెట్ తురుము ఉంది కదండి, ఇది కూడా కొంచెం పైన వేసుకున్నాము. ఇది కూడా కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఒకసారి కలిపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఇదిగోండి కలిపేస్తాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడిగా ఏంటంటే మనకి దీంతో చక్కగా నేనైతే కరివేపాకు పొడితో అయితే హెల్దీగా చేసుకున్నాం కదండి, హెల్దీగా తిందామని కరివేపాకు పొడి అయితే వేసుకొని ఉప్మా నేను తినబోతున్నాను. మన ఉప్మా చాలా ఈజీగా టేస్టీగా మన
గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి చాలా హెల్తీగా చేసుకున్నాం కదా మనము మన గోధుమ రవ్వ ఉప్మా. దీనిలో ఏంటంటే కొంచెం కరివేపాకు పొడి అండి. కరివేపాకు పొడి కూడా నేను చక్కగా పల్లీలు, నువ్వులు అన్నీ వేసేసి మన అవిసె గింజలు వేసి చేసుకున్నాను అనమాట. కొంచెం హెల్తీగా హెయిర్‌కి, బాడీకి అంతా కూడా. సో, మనం ఈ కారపొడి వేసేసుకోనండి చక్కగా మన బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఈరోజు కానిచ్చి చేస్తున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.